నమః. ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తాయ నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతి అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. ఆత్మీయులారా, అందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈ గీతా సౌందర్యాన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఇది అన్ని అధ్యాయాలు సంతోషంగా వినండి. మీతో పాటు మీ ఆత్మీయులందరికీ పంపించి సబ్స్క్రైబ్ చేయించి వినమని చెప్పండి. ఇప్పుడు మనం 7 జ్ఞాన విజ్ఞాన యోగం గురించి తెలుసుకుందాం. 6వ అధ్యాయంలో పూర్తిగా ధ్యానం గురించి, ధ్యానయోగం గురించి విపులంగా చెప్పారు స్వామి. ఇప్పుడు జ్ఞాన విజ్ఞాన యోగం, ఇది 7వ అధ్యాయం. దీన్ని ఎలా తెలుసుకోవాలి? అర్జునుడికి ఎప్పుడైతే శ్రీకృష్ణుడు నేను భగవంతుడి రూపాన్ని అని ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి అర్జునుడికి ఉత్సుకత పెరిగింది, తెలుసుకోవాలి అనే జిజ్ఞాస పెరిగింది. భగవంతుడు అంటే భగవంతుడి రూపం ఎలా ఉంటుంది, భగవంతుడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎలా సృష్టిస్తాడు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగి కుతూహలం కొద్దీ కృష్ణుడిని తను అన్నీ అడిగి తెలుసుకోవాలని చెప్పి ఒక్కొక్కటే అడగటం మొదలుపెట్టాడనమాట. ఇక్కడ ఈ అర్జునుడు భగవానుతో ఈ సృష్టి అంతటినీ నీవే సృష్టించానన్నావు కదా, ఎలా సృష్టించావు, ఈ సృష్టిలో ఇవన్నీ ఏమిటి, భక్తితో నిన్ను చేరాలంటే ఇంకా ఏమేం చేయాలి, మేమందరం అజ్ఞానులం కదా, ఇవన్నీ ఎలా తెలుస్తాయి, ఈ సాధన ఎలా చేయాలి, మేము ఎలా జీవించాలి, ఏం చేయాలి, మరింత వివరంగా సృష్టి క్రమాన్ని తెలియచేయమని ప్రార్థించాడు. అప్పుడు పరమాత్మ తాను సృష్టించిన ఈ సృష్టి గురించి వివరంగా తెలియచేశాడు. జ్ఞానము అంటే ఏమిటి, ఏదైనా పనిని ఎలా చేయాలి అని ఒక విషయం గురించి కానీ ఒక పని గురించి కానీ సంపూర్ణంగా విషయాన్ని తెలుసుకోవటమే జ్ఞానం. దానిలో ఉండే ఫలాన్ని అందుకోవటం విజ్ఞానం. అంటే ఒక విషయం తెలిసిన తర్వాత దాని అనుభూతిని మనం అనుభవించుతాం కదా, అనుభూతిని పొందుతాం కదా, అది విజ్ఞానం అవుతుంది. ఈ విజ్ఞానం ఎలా అనేది తెలుసుకోవటం, ఫలాన్ని అందుకోవటం, ఈ రెండింటికి సంబంధించిన దాన్ని యోగం అంటాం. అంటే అనుభవించటం. పరమాత్మ దీని గురించి తెలియచేశాడు. వేల కొద్దీ మనుషుల్లో ఎవరో ఒక్కరు మాత్రమే పరమాత్మ గురించి తెలుసుకుంటారు అర్జున అని చెప్తున్నాడు కృష్ణుడు. పరమాత్మ తన సృష్టి క్రమాన్ని, అంటే నేను ఈ సృష్టి క్రమాన్ని గురించి ఇలా తెలియజేస్తున్నా. మొట్టమొదటిగా పరమాత్మ శక్తి, ప్రకృతి అని 2 మనం విడివిడిగా చూడవచ్చు. పరమాత్మ శక్తిలో ఉన్నది చైతన్యం, శక్తి. ఈ పరమాత్మ శక్తే మనకు 2 రకాలుగా ఉంది. ప్రకృతి పరమాత్మ శక్తే. కానీ పరమాత్మ శక్తి అనే చైతన్యం, శక్తి కలిపితే ఉండే ఆ శక్తి నుండే మనకి కనిపిస్తూ ఉన్న శక్తి అంతా పుట్టింది. ప్రకృతి అంటే అందులో ఏమేమి ఉన్నాయి, దాన్ని అపరప్రకృతి అంటాం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ 5 పంచభూతాలు, వీటిని సృష్టించింది భగవంతుడు.
ఇవి కాకుండా మనసు, బుద్ధి, అహంకారం, ఇవి కూడా. అహంకారం అంటే నేను అనేది. పంచభూతాలని ఈ మూడింటిని కలిపి అపర ప్రకృతి అంటారు. అంటే మొత్తం ఈ 8 కలిపి అపర ప్రకృతి అంటాం. వీటిని సృష్టించింది భగవంతుడే. ఆయన దగ్గర ఉన్న చైతన్యాన్ని, శక్తిని పరాప్రకృతి అంటారు. ఈ 8లో భగవంతుడి యొక్క చైతన్యాన్ని, శక్తిని ప్రవేశపెడతాడు. ఈ ప్రవేశపెట్టినప్పుడు చైతన్యవంతంగా శక్తిగా మారతాయి. అంటే అపర ప్రకృతిలో తన పరాప్రకృతిని ప్రవేశపెడతాడనమాట. అప్పుడే మనం చైతన్యవంతంగా ఉంటాం. సృష్టిలో గాలి, నీరు, నేల, మొక్కలు, జీవులు అన్నీ మనతో సహా అపర ప్రకృతిని కలిగి ఉంటాం. మన శరీరంలో కూడా నీరుంది, గాలి ఉంది, వేడి ఉంది, ఆకాశతత్వం ఉంది. ఆకాశతత్వం అంటే మనసు. అన్ని పంచభూతాలు మనలో కూడా ఉన్నాయి. మనం తినే ఆహారం, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. బయట కనిపించే అపర ప్రకృతిలో మనము ఉన్నాం. మన లోపల కూడా ఇవన్నీ ఉన్నాయి. అంటే పరాప్రకృతి, అపరాప్రకృతి రెండు కూడా కలిసి ఉంటాయి. మన లోపల కూడా ఇవన్నీ ఉన్నాయి. మన ప్రకృతిలో బయట ఉన్నాయి. భగవంతుడు అట్లా సృష్టించాడు. ఎలా అంటే మనం చిన్న గదిలో ఉన్నాం. మనలో ఉండే చైతన్యము, శక్తి భగవంతుడు ఇచ్చినవి ఉన్నవి. అదే చనిపోయిన వ్యక్తిలో చైతన్యం, శక్తి ఉంటాయా? ఉండవు. ఇదే తేడా. భగవంతుడు తనలో ఉన్న పరాప్రకృతిని మనలో ప్రవేశపెట్టడం వల్ల మనం చైతన్యంగా ఉన్నాం. ఈ చైతన్యంలో భగవంతుడు ఇంకా రకరకాలు సృష్టించాడు. సూర్యునిగా, చంద్రునిగా కూడా, మొక్కలుగా, వివిధ రకాలుగా, వివిధ గ్రహాలుగా, పక్షులుగా ఇలా సృష్టించాడు. మనం ఆశ్చర్యపోయే విధంగా ఇదంతా సృష్టించబడింది పరమాత్మే. ప్రతి చిన్న దానిని కూడా చాలా చక్కగా, అవసరమయ్యే విధంగా, అందంగా, అందరికీ ఉపయోగపడేలాగా భగవంతుడు సృష్టించాడు. ఇప్పుడు ఆ పరమాత్మ తత్వాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? పరమాత్ముడు అంటే ఏంటి? కృష్ణుడు ఏం చెప్తున్నాడు? పరమాత్ముడికి ఏది ఇష్టం, ఎలా ఉంటాడు తెలుసుకోవాలనిపిస్తుంది కదా. అర్జునుడికి ఇప్పుడు దాకా తన స్నేహితుడు అనుకున్నాడు, తనతో పాటు ఆడుకున్నాడు అనుకున్నాడు. ఇప్పుడు పరమాత్మ అని చెప్పాడు కదా. ఈ పరమాత్ముడికి ఏది ఇష్టం, ఎలా ఉంటాడు, ఈ శ్రద్ధతో ఇంకా తెలుసుకోవాలని చెప్పి అడుగుతున్నాడు అనమాట. అసలు పరమాత్మ మనకెందుకు కనిపించడు? మనకి అన్నీ ఇస్తున్నాడు. ఎలా చూడాలి, ఆయన మనస్తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే ఆయన మనలో ప్రవేశపెట్టిన చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యం ద్వారా, శక్తి ద్వారా తెలుసుకోవాలి. ఈ చైతన్యం, శక్తి ద్వారానే ఆత్మను తెలుసుకోగలుగుతాం. ఇదే పరమాత్మని తెలుసుకోగలిగే విధానం. ఆయన ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉంది తెలియజేస్తున్నాడు. అదే పరమాత్మ స్వరూపం. చైతన్య శక్తి అంతా ఆవరించి మనకి కళ్ళకి కనిపించింది, అనుభూతికి లభించేది. సూర్యునిలో కాంతి, బుద్ధిమంతుల్లో బుద్ధి, తపస్సులో తేజస్సు, మంచులో చల్లదనం, తినే వాటిల్లో రుచి, ఇవన్నీ పరమాత్ముడే. వేదాలలో ఉండే ఓంకారం శబ్దం, అది కూడా భగవంతుడే. ఆకాశంలో శబ్దం, భూమి యందు ఉండే సుగంధం, మనకి వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన వస్తుంది కదా, అది. దీపంలో వెలుగు, మనుషుల్లో ప్రాణశక్తి, ధర్మబద్ధమైన అంటే మనకి న్యాయంగా ఉండేటువంటి కోరికలు, కామం అంటే కోరికలు అన్నమాట. ఇవి భగవంతుల్లో ఉన్నాయి. అంటే శాస్త్ర సంబంధమైనవి. ధర్మబద్ధమైనవి అంటే ఏది ధర్మం, ఏది అధర్మం అవన్నీ ఆలోచించాలి. అలా కాకుండా శాస్త్రబద్ధమైనవి, మన వేదాంత తత్వం ఏదైతే చెప్పిందో అది. అలాంటి కోరికలు,
అట్లాంటి కోరికల్లో కూడా నేనున్నానని చెప్తున్నాడు కృష్ణుడు. ఈ సమస్తమైనటువంటి అన్ని జీవులకి జీవాన్ని ఇచ్చింది నేనే అని చెప్తున్నాడు కృష్ణుడు. జీవం అంటే ఏంటి? విత్తనం. ఆ విత్తనం భగవంతుడే. ఈ విత్తనం కారణం ఏంటి? మనం సృష్టించబడినటువంటి మనుషులు కానీ జీవులు కానీ ఏదైనా సరే వాటి భావాలను బట్టి కర్మలు జరుగుతాయి. ఆ కర్మలను బట్టి బీజాలు అవే ఆ కర్మలను బట్టి మారుతూ ఉంటాయి జన్మకి. అదే విత్తనం మళ్ళీ కర్మబంధాలను బట్టి మళ్ళీ మొలకెత్తి మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటుంది. ఇలా చేయగా కొంతకాలానికి అన్ని మంచి కర్మలు చేస్తూ తను తాను తెలుసుకుంటూ నిదానంగా భగవంతుని చేరతాడనమాట. ఈ విత్తనాలన్నిటికీ మూలమైన విత్తనం భగవంతుడు. అది బీజం అన్నమాట, ముఖ్యమైనటువంటిది. ఈ బీజాలన్నిటికీ కారణం భావాలు కదా. అంటే ఈ కర్మలన్నిటికీ కారణం, కోరికలన్నిటికీ కారణం భావాలు ఉంటాయి. ఈ భావాలంటే ఏమిటి? ఆలోచనలు. ఆ ఆలోచనల్ని భగవంతుడు 3 రకాలుగా విభజించాడు. అంటే ఈ భావాలను బట్టే మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మన భావాలు, వీటిని బట్టే వాడు ఇటువంటి వాడు అటువంటి వాడు అని చెప్పి మన చుట్టూతా వాళ్ళు అంటారు కదా. అట్లాగే ఈ ఆలోచనను బట్టి గుణాలని 3 రకాలుగా విభజించారు. 1 సత్వగుణం, 2 రజోగుణం, 3వది తమోగుణం. సత్వగుణం అంటే చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా, శాంతంగా ఉంటూ మంచి ప్రవర్తనతో ఉండటం. వీళ్ళు ఎవరితోనూ గొడవ పడరు. రజోగుణం అంటే ఏమిటి? కోరిక ఉండటం. సత్వగుణం వారికి కోరికలు ఉండవు, ఇదే కావాలనే పేచీ ఉండదు. ఇదే రజోగుణం వాళ్ళైతే మాకు ఇదే కావాలి, నేను ఇదే తింటాను, నాకు అది తిన్ను, ఇది తిన్ను అని ఇట్లా కోరుకుంటూ ఉంటారు. చూసినవన్నీ నాకు కావాలనుకుంటూ ఉంటారు. ఇలా ఎక్కువ కోరికలతో ఉంటారనమాట. ఆ కోరికలు తీర్చుకోవటానికి ఆరాటపడుతూ ఉంటారు. భగవంతుడిని కూడా ఇలాగే కోరికలు కోరుతారు. ఇది రజోగుణం. అంటే కోరికలతో ఎక్కువగా ఉండేది రజోగుణం. తమోగుణం అంటే ఏంటి? ఏదైనా సరే దొరకకపోతే అది ఎలా అయినా సరే వాళ్ళు దక్కించుకోవాలి. దానికోసం గొడవలు పడతారు, పోట్లాడతారు, ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి. ఈ కోరికలతో పాటు మొత్తం అన్నీ వస్తాయి కదా. ఇవన్నీ తమోగుణం లక్షణాలు. ప్రతి జీవి ఈ 3 గుణాలు కలిగి ఉంటాడు. కానీ ఏ గుణాన్ని మనం ఎంతవరకు అదుపులో పెట్టుకోవాలి అంటే తమోగుణాన్ని, రజోగుణాన్ని అదుపులో పెట్టుకుని, సత్వగుణానికి ఎట్లాగో కోరికలు లేని గుణం కదా, పెద్ద దాని గురించి ఇంకొక మెట్టు పైకి వెళ్ళటానికి మనం నియంత్రించుకోవాలి. ఆలోచనలో ఈ గుణాలని ఎక్కువ పెంచుకుంటే అది తమోగుణం. కోరిక కోసం పూజలు చేస్తే రజోగుణం. భగవంతుడా, నేను నిన్ను పూజిస్తున్నాను, నీ పాదాలకు నమస్కరిస్తున్నాను, నేను పడే కష్టం నేను పడతాను, ఫలితం నీ ఇష్టం అంటే అది సత్వగుణం అవుతుంది. ఈ 3ంటికి తేడా అర్థమైందా? సత్వగుణం పెంచుకోవటం వల్ల భగవంతుడికి దగ్గరగా వెళ్తాం. దీన్ని బట్టే మనం చేసే పనులు ఉంటాయి. సృష్టిలో ఉన్న అందరినీ భగవంతుడు గమనిస్తూ ఉంటాడు. కానీ ఏ గుణాలు ఎక్కువ ఎవరిలో ఉన్నాయి, ఏ గుణాలు ఎవరికి తక్కువ ఉన్నాయి అని గమనిస్తూ ఉంటాడు. తమో గుణం ఉంది, మొండితనంగా మూర్ఖంగా ఉండి ప్రవర్తించే వాళ్ళని. మళ్ళీ ఆ కర్మ బీజాలు వాళ్ళల్లో వస్తాయి. ఏ గింజలు పాతితే ఆ చెట్టు మాత్రమే వస్తుంది. ఇలా ప్రతి జన్మలో మూర్ఖంగా, అతి మూర్ఖంగా వెళ్ళి భగవంతుడికి దూరంగా అయిపోతాం. ఇది కర్మవాసనలో. అదే మంచి గుణాన్ని పెంచు ప్రతి జన్మలో ఇంకా ఇంకా భగవంతుడికి దగ్గరగా వెళ్తాం. అంటే మంచి గుణాలని, మంచి ఆలోచనల్ని మనం కనుక వృద్ధి చేసుకున్నట్లయితే
పెంచుకున్నట్లయితే ప్రతి జన్మలోనూ కొంచెం కొంచెం భగవంతునికి మనం దగ్గరగా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇవి ఆయన చెప్పిన కర్మ బీజాలు. విధిలిఖితం ఇంకా ఈ కర్మలకి ప్రభావాలకి లోను కాకుండా జీవించే స్థితికి మనం సత్యగుణాన్ని పెంచుకుంటూ వెళ్తే చేరుకోగలం. అప్పుడే మనం చేసే ధ్యానంలో ఏకాగ్రత కుదురుతుంది. సత్వగుణము అంటే మన ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని, వీటినన్నింటినీ కూడా మనం కొంచెం నియంత్రించుకుని అవసరాన్ని బట్టి ఉపయోగించటం అనేది అన్నమాట. ఇది సమత్వ భావంతో కనుక నడుచుకున్నట్లయితే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం. ఈ త్రిగుణాల భ్రమలో పడిపోయి అందులో కొట్టుకుంటూ సమయం అంతా గడిపేస్తూ ఉంటే ఆ సమయం మరలా కావాలన్నా తిరిగి రాదు. ఆ సమయాన్ని ఏకాగ్రతతో ధ్యానంలో కూర్చుంటే మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. ఇది భగవంతుడు చెప్తూ ఉన్న విషయం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇంత వివరంగా చెప్పాడు గుణాల గురించి. ఇక్కడ సారాంశం ఏంటంటే నువ్వు ఈ ఇంద్రియాలను ఉపయోగించుకుని కర్మలను చేసి చెడు వైపుకి వెళ్లకుండా నిన్ను నువ్వు నియంత్రించుకుని ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని, నీలో ఉన్నటువంటి పంచభూతాలని వీటినన్నిటిని ఉపయోగించుకొని ధ్యానంలో చిత్తాన్ని అదుపులో పెట్టుకుని నువ్వు గనక నీలోకి చూసుకున్నట్లయితే సత్వగుణంతో ఉండి నన్ను గనక చూడాలని ప్రయత్నిస్తే నన్ను చేరుకోగలవు అని చెప్తున్నాడు. భగవంతునికి అందరూ భక్తులే. వాళ్ళని భగవంతుడు 4 రకాలుగా విభజించాడు. ఒకరు ఆర్తులు. ఆర్తులు అంటే మానసికంగా, శారీరకంగా సంఘర్షణకు లోనై శాంతి కోరుకునేవారు. ఆర్తి అంటే అయ్యో నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, నాకేం బాగాలేదు, నాకేంటో దుఃఖంగా ఉంది, నాకు ఇది దొరకలేదు, ఇది అనుకున్నది నాకు జరగలేదు, అయ్యో నా శరీరం బాగాలేదు, నా మనసు బాగాలేదంటూ ఎప్పుడు అశాంతితో ఉంటారనమాట. భగవంతుడిని శాంతి కోరుకుంటారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. మనం ధ్యానం కానీ ఏదైనా పూజ సత్కర్మ చేసేటప్పుడు సత్వగుణాన్ని పెంచుకోవాలి అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. మనలో ఉన్న ఆహారపు అలవాట్లు, నిద్ర సమయం కూడా సరిగా పాటించాలి. అతిగా తినటం, అతిగా నిద్రపోవటం, లేదా అస్సలు తినకపోవటం, అస్సలు నిద్ర లేకుండా ఉండటం అన్నీ తమోగుణం ప్రధానమైనవి. ఈ చెడ్డ గుణాలను నియంత్రించుకుని సత్వగుణం వైపు వెళ్ళాలి. ఇప్పుడు ఆర్తులు అంటే చెప్పుకున్నాం, ఎప్పుడూ వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాల గురించే చెప్పుకుంటూ ఉంటారు. ఈ కోరిక తీర్చు దేవుడా, ఆ కోరిక తీర్చు దేవుడా అని అడుగుతూనే ఉంటారు. వీళ్ళు ఆర్తులు. వీళ్ళని కూడా భగవంతుడు చూస్తాడు, అన్నీ చూస్తాడు. జిజ్ఞాసులు అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనే ప్రగాఢమైన కోరిక ఉన్నవాళ్ళు. వీళ్ళు వారి కోరికలే కాకుండా భగవంతుడు ఎలా ఉంటాడు, ఈ సృష్టి ఎలా చేశాడు అని అర్జునుడు అడిగాడు కదా, ఇదంతా ఎలా సృష్టించావు అని. ఇదే జిజ్ఞాసతత్వం. మొక్క ఎలా పెరుగుతుంది, నీళ్ళు ఎలా తీసుకుంటుంది, అది ఎలా కాయలను కాస్తుంది, పూలు పోస్తుంది, అవి ఎలా మనకి ఏమీ ఆశించకుండా మనకి ఎట్లా ఇస్తున్నాయి అనేది జిజ్ఞాస. ఈ విషయాల గురించి తెలుసుకోవాలనే కోరిక అన్నమాట. ఇది చాలా మంచి అలవాటు. అది తెలుసుకోవటం వల్ల ఏం చేయకూడదు, ఏం చేయాలనేది తెలుస్తుంది. మన ఇంద్రియాలకు తోచింది, మనసుకు తోచింది ఏది పడితే అది అలా కనుక మనం చేసినట్లయితే అది మనకి తమో గుణం వైపుకి వెళ్తుంది. ఇక్కడ అలా కాకుండా జిజ్ఞాసతో అంటే ఎరుకతో ఉండాలి. ప్రతిదీ మనం తెలుసుకోవాలి అనే ఆసక్తి మనలో ఉండాలి. ఆసక్తి ఉన్నప్పుడు దాన్ని మనం చేయొచ్చా చేయకూడదా, ఇది మనకు అవసరమా అనవసరమా అనేటువంటి ఆలోచనలు వస్తాయన్నమాట. ఇది సత్వగుణానికి దారితీస్తుంది. అంటే జిజ్ఞాస ఎప్పుడు సత్వగుణం వైపుకి తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అర్ధార్థులు అంటే ధనధాన్యాలు కోరుకుంటారు, అంటే రజోగుణం వాళ్ళు అనమాట. ఈ రజోగుణం అని చెప్పుకున్నాం కదా,
నేను పరీక్ష పాస్ అయితే నీకు కొబ్బరికాయ కొడతాను స్వామి, నీకు గుడికి వస్తాను అని మొక్కుకుంటూ ఉంటాం. దీన్ని రజోగుణం అంటాం. అంటే మనం కోరికలు కోరి వాటి ఫలితాలను కూడా మనం ఆశించి ఆ ఫలితాలు కనుక వచ్చినట్లయితే నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి దీనికి దానికి ముడిపెట్టి మనం జీవిస్తాం. వీరిని అర్ధార్థులు అంటారు. జ్ఞానులు, వాళ్ళకి అసలు పరమాత్మ తత్వం అంటే ఏమిటి అనేది లోపల అనుభవంతో తెలుసుకుంటారు. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక లడ్డు ఉంది, ఆ లడ్డు చూపించి ఎట్లా ఉంది అంటే నీకు రుచి తెలుస్తుందా? తెలీదు. దాన్ని రుచి చూస్తేనే కానీ అది తీగా ఉందా చేదుగా ఉందా ఎలా ఉందా అని చెప్పగలుగుతావు. ఎలా ఉంది అనేది ఆ పదార్థం తింటే తెలుస్తుంది. అదే పరతత్వాన్ని అనుభవంలోకి తీసుకోవటం అంటారు. మనం చేసిన దానం కానీ ధ్యానం కానీ జపం కానీ మనం చేసిన పూజ కానీ మన లోపల అనుభవించినప్పుడు మనం చెప్పగలుగుతాం. మనం పూజ చేయకుండా ఉంటే ఆ పూజలో ఉన్నటువంటి పూజ వలన వచ్చినటువంటి ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం అనుభవపూర్వకంగా చెప్పగలమా? ఆ పూజ చేసినప్పుడు పసుపు కుంకుమలు ఇచ్చి పువ్వులు పెట్టి ఆ దీపం వెలిగించి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చినప్పుడు మనలో ఒక రకమైనటువంటి మనం మర్చిపోయి ఒక స్థితిలో ప్రశాంత స్థితిలో మనం ఉండటం జరుగుతుంది. ఆ ప్రశాంత స్థితి నీకు అనుభవం తెలిసినప్పుడు అది విజ్ఞానం అన్నమాట. దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించినప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. ఇటువంటి వాళ్ళని జ్ఞానులు అంటారు. భగవంతుని మెడలో ఒక పూలహారం వేద్దాం లేదా ఒక మణిహారం. ఈ సృష్టి మొత్తం ఆ మణిహారం లాంటిదన్నమాట భగవంతుడికి. అంటే మనం ఒక సూదికి దారం ఎక్కించి వరుసగా పూలు గుచ్చుకుంటూ వెళ్తాం, లేదంటే ఒక బంగారు తీగలో పూసలన్నీ గుచ్చుకుంటూ వెళ్తాం. భగవంతుని సృష్టిలో దారం ఆయన, అంటే ఈ తీగ అన్నమాట. పరమాత్మ ఈ సృష్టిని మాల్లాగా ధరిస్తున్నాడు. ఆయన ఆ మాల్లో లేడు. ఉదాహరణకి ఒక పేరు పెట్టుకుందాం. లక్ష్మి అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చెయ్యి కదుపుతుంది. ఆ చెయ్యి లక్ష్మీదా? కాదు. కాలు కదుపుతుంది. కాలు లక్ష్మిదా? కాదు. కానీ ఆ కాలు చెయ్యి లక్ష్మివే. ఆ చెయ్యి ఒక్కటే లక్ష్మి కాదు, ఆ కాలు ఒక్కటే లక్ష్మి కాదు. అలాగే ఇప్పుడు మన ఇంట్లో మీటర్ ఉంది, గోడలో పెద్ద మీటర్ పెట్టి ఉంచుతాం. ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, లైట్ ఉంటుంది, మిక్సీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఏసీ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక బల్బు కానీ లేదా ఒక ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ కరెంట్ అవుతుందా? అవ్వదు. కరెంటు నీకు కనిపిస్తుందా? కనిపించదు. ఉపాధి అంటే ఒక పాత్ర, అంటే ఒక ఫ్రిడ్జ్ కానీ లేదంటే ఒక ఫ్యాన్ కానీ, వీటిల్లో ఆ కరెంటు తీగ ప్రసారమైనప్పుడు నీకు అవన్నీ పనిచేస్తాయి. అప్పుడు దాంట్లో నీకు కరెంటు ఉన్నది, కరెంటు వచ్చింది అని తెలుస్తుంది. అది లేకపోతే ఉండదు. అట్లాగే సృష్టిలో ఉన్న సూర్యుడు ఒక్కడే. సూర్యుడు ఒక్కడే భగవంతుడు అవుతాడా? చంద్రుడు ఒక్కడే భగవంతుడు అవుతాడా? సృష్టిలో చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నాం, ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా సృష్టి కలిపితే భగవంతుడు అవుతాడు. భగవంతుడు తాను సృష్టించాడు. సృష్టి తాను కాదు. మనం ఈ భగవంతుడు సృష్టించిన సృష్టిలో మనం ఉన్నాం. ఆ సృష్టిలో ఉన్న మనందరం భగవంతుని చేరుకోవటానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నమే ధ్యానం, పూజ, జపం, సత్ప్రవర్తన, సత్కర్మలు. ఇవన్నీ ఆ భగవంతుని చేరుకోవటానికి జస్ట్ మార్గాలు. కోరికలు కోరేవారు రకరకాల దేవుళ్ళని, అంటే చదువులకి సరస్వతిని, డబ్బులు కావాలంటే లక్ష్మీదేవిని, శక్తి కావాలంటే పార్వతీదేవిని, ఇట్లా రకరకాలుగా మన కోరికలను బట్టి మనం పూజలు చేస్తూ ఉంటాం ఒక్కొక్కరికి. అదే ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కామనుకో, అది కోరికల కోసం పూజించటం. తర్వాత కేవలం నిన్ను చేరుకోవాలి పరమాత్మ అని పూజిస్తాం.
అంటే మన కోరికల కోసమే భగవంతుడి దగ్గరికి వెళ్ళి కాసేపు పూజ చేయటం కాకుండా కోరికల్ని భగవంతుడికి వదిలేసి, అంటే ఆ కోరికల యొక్క ఫలితాన్ని భగవంతుడికి వదిలేసి కోరికల కోసం చేస్తాం, కానీ ఫలితం ఆశించకుండా చేస్తాం ఒక మెట్టెక్కి. ఇంకొంచెం తర్వాత మన ఫలితము కోరికలు కాకుండా, భగవంతుడా నువ్వు నా దగ్గరికి వచ్చేసాయి, లేదా నన్ను నీ పాదాల దగ్గర పెట్టు, నేను నీతో కలిసి ఉంటాను, నువ్వేంటో నాకు తెలియాలి, నీ దగ్గరకు వస్తాను అని చెప్పి ప్రార్థించడం మొదలు పెడతారు. అప్పుడు ఈ సత్వగుణంతో వాళ్ళు ఏమీ ఆశించరు అన్నమాట. మనకు కావలసినంత వరకు భగవంతుడే మనకిస్తాడు అనే ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకము, ఒక ప్రేమ, శ్రద్ధ, ఈ మూడు గనక ఈ సత్వగుణంలో గనక వచ్చినట్లయితే మన ఆత్మని మనం చూసుకోగలుగుతాం. ఎట్లా? మన ఇంద్రియాలు, బుద్ధి, మన ఆలోచనలు అంటే మనసు, ఇవన్నీ కలిపి మనలో ఉన్నటువంటి ఈ దోషాలన్నింటినీ అవసరమా అనవసరమా అనుకుని తెలుసుకొని ఆత్మ వైపు మనం వెళ్ళగలిగినప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి ఈ ప్రశాంతత అనేది కలుగుతుంది. ఈ ప్రశాంతత అనుభూతిని ఎప్పుడైతే నువ్వు చూస్తావో, నువ్వు అనుభవించుతావో, అనుభూతిని పొందుతావో, ఆ అనుభూతితో ఆత్మవైపు నీకు ప్రేమ పెరుగుతుంది, ఒక నమ్మకం ఏర్పడుతుంది, శ్రద్ధ ఏర్పడుతుంది. దాంట్లో ఎక్కువసేపు ఆత్మని దర్శించుకోవాలి, ఆత్మతో సంయోగంతో మనం అలా కూర్చుండిపోతే బాగుంటుంది అనిపిస్తుంది ధ్యానంలో. ఆత్మ సంయోగం గురించి ఇంతకుముందు చెప్పారు కదా, అదే అనమాట. ఇట్లా భగవంతుని పైన నిరంతరం జపిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు ప్రేమికులు ఉంటారు, ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. వాళ్ళు తింటా ఉన్నా, కూర్చున్నా, నుంచున్నా, ఆడుతూ ఉన్నా, పాడుకుంటా ఉన్నా, ఏదైనా కూడా ఒకళ్ళ గురించి ఒకళ్ళ మనసులో నిరంతరం ఇంకా వాళ్ళ ధ్యాసలోనే ఉంటారు. వాళ్ళకి ఏమీ ఉండదు, తినాలని కూడా అనిపించదు, మాట్లాడాలని కూడా అనిపించదు. ఆ ప్రేమికుల్ని వాళ్ళు తలుచుకుంటూ గడపటం వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అట్లాగే వాళ్ళ మీద నమ్మకం కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు ఆ ప్రేమ అనే దాంట్లో నమ్మకం, శ్రద్ధ, ఈ రెండు కూడా ఉంటాయి అన్నమాట. నిరంతరం ఎప్పుడు ఆ ప్రేమ గురించి తప్పితే వాళ్ళకు ఉండదు. అది భగవంతుడి యొక్క ఆ స్వరూపం మనని ఎలా దగ్గరకు తీసి మనకి ఆత్మతో మనం కలిసినప్పుడు, ఆత్మను దర్శించుకున్నప్పుడు మనకి ఆత్మకి మధ్యలో మనం పొందిన అనుభూతి ఉంటుంది కదా, ఆ అనుభూతి అలాంటిదన్నమాట. మనకి ఇంకా దేని మీదకి మనసు వెళ్ళదు. మనం కావాలన్నా కూడా అవన్నీ అనవసరం అనిపిస్తుంది, ఇది ఉంటే చాలు అనిపిస్తుంది. అది ప్రేమ, అదే శ్రద్ధ, అదే నమ్మకం. ఆ నమ్మకం అంటే ఏంటి? మనకి ఒకవేళ ఒక 10 నిమిషాలు మనకు శాంతి లేకపోయినా కూడా మనం దాన్ని అర్థం చేసుకుని నమ్మకంతో, శ్రద్ధతో అక్కడే మన మనసుని, ఇంద్రియాలని అన్నింటినీ ఆత్మతో కలిపి ఆత్మని సాక్షిగా చూస్తా మనం అన్నిటినీ మర్చిపోయి ఒకే చోట ధ్యానాన్ని నిలపటమే ధ్యానయోగం. ఇలా కనుక ఈ జ్ఞానుల మనసుల్లో భగవంతుడు నిరంతరం ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి ఏంటంటే, ఇంకా వాళ్ళు ఊపిరి పీల్చుకున్నా ఊపిరి వదిలినా కూడా నాకు భగవంతుడు ఉంటే చాలు, భగవంతుడిని చూస్తే చాలు, భగవంతుడితో గడిపితే చాలు, నేను ఎప్పుడు ఈ ఆత్మతోనే ఉండాలి. అంటే అక్కడ ఏంటి? భగవంతుడు అంటే భగవంతుని యొక్క తత్వం, ఆత్మతత్వం. ఈ భగవంతుని యొక్క తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జిజ్ఞాసులు, జ్ఞానులు. ఆ జ్ఞానంతో తెలుసుకుని దాని ఫలితాన్ని, ఆ అనుభూతిని పొందినప్పుడు ఇంకా వాళ్ళకి కైవల్యం వస్తుందన్నమాట. వాళ్ళు వీటన్నిటికీ అతీతులైపోతారు, వాళ్ళు భగవంతుని చేరతారు. ఇది మనం పొందాలంటే
కేవలం శరణాగతి వేడుకోవాలి. మనం భగవంతుడా నువ్వు తప్పితే ఇంకా నాకెవ్వరూ లేరు, ఏదైతే తెలుసుకోవాలో ఎంతైతే తెలుసుకోవాలో అది నీ నుంచి తెలుసుకున్నాను. ఇంకా నీ నుంచి తెలుసుకున్న తర్వాత ఇంకా ఈ సృష్టిలో ఏది తెలుసుకోవాల్సింది లేదు. నిన్ను చూశాను అంటే ఇంకా ఈ సృష్టిలో చూడవలసింది ఏదీ లేదు. భగవంతుడా నువ్వే నాకు శరణు, నువ్వు తప్పితే నాకెవ్వరూ లేరు అని వేడుకోవాలి. నువ్వే దిక్కు, నేనేం చేసినా నువ్వే నాతో ఉండాలి అని పరమాత్మని ప్రేమించి ఆ ప్రేమలో మనం ఆ తత్వాన్ని నేర్చుకోవాలి. ఇది జ్ఞాన విజ్ఞాన సంయోగం. ఈ సంయోగం గురించి శ్రీకృష్ణ పరమాత్మ చాలా విపులంగా అర్జునుడు ఈ విధంగా తెలియచేశాడు. నన్ను శరణ పొంది ఈ పుట్టుక చావు ఇవన్నీ విముక్తిని పొంది పరబ్రహ్మని అంటే నా ఆత్మస్వరూపాన్ని సమస్తం ఆధ్యాత్మంను సంపూర్ణంగా ఇవన్నీ తెలుసుకున్నాళ్ళు ఆదిభూత ఆదిదైవ ఆది యజ్ఞులతో పాటు అందరికీ ఆత్మరూపమైన నన్ను అంత్యకాలమునందైనా తెలుసుకుంటారు అని చెప్పి నిశ్చల బుద్ధితో నన్నే చేరుకుంటారు అని చెప్పి నిష్కామ కర్మతో మంచి కర్మలను చేస్తా ఉన్నట్లయితే పాపాలు వాటికవే తగ్గిపోతాయి. నిష్కామ కర్మతో భావాలతో ఉన్నాళ్ళు పాపాలు ఒకవేళ తెలియక చేసినా కూడా అయిపోతాయని చెప్తున్నాడు. రాగద్వేషాలు సుఖ దుఃఖాలు ఇట్లాంటి ఈ మోహం ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచి విముక్తులవుతారు. దృఢ నిశ్చయం కలిగి అంటే నమ్మకం అని చెప్పాను కదా ఇందాక, ఆ నమ్మకము ప్రేమతో భగవంతుణ్ణి అన్ని విధాలుగా భగవంతుని కనుక మనం భజించినట్లయితే, భజించడం అంటే ఏంటి, మన ఇంద్రియాలని మనసుని బుద్ధిని మనలో ఉన్నటువంటి పంచభూతాలు అన్నిటినీ కలిపి ఒక్క ఆత్మ వైపు తీసుకెళ్ళి ఆత్మనే తలుచుకుంటూ ఆత్మే నేను, ఈ ఆత్మే పరమాత్మ, ఆయనే భగవంతుడు, అతనే పరబ్రహ్మ స్వరూపం, ఇదంతా సృష్టి అంతా పరబ్రహ్మ స్వరూపానికి ప్రతిరూపమే, ఇదంతా ఇలా ఉన్నది అన్న నమ్మకంతో ఎప్పుడైతే ప్రతి క్షణం తలుచుకుంటూ ఉంటాడో అదే భజన. అట్లా ఉండి ఆయనకి శరణ పొంది నువ్వే నాకు శరణు అని చెప్పి మనం శరణ వేడినట్లయితే భగవంతుడు అటువంటి జ్ఞానుల్ని చాలా ఇష్టపడతాడు. చెప్తాడు కృష్ణుడు అర్జునుడితో, ఇట్లా జ్ఞానాన్ని పొంది నాకు శరణాగతిని ఎవరంటారో వాళ్ళు నాకు చాలా ప్రియమైన ఇష్టలు, నేను వారితోనే ఉంటాను అని గట్టిగా నొక్కి ఒక్కాణించి చెప్తున్నాడు. కాబట్టి అది మనకు కూడా వర్తిస్తుంది. కాబట్టి మనం కూడా జ్ఞానులుగా మారి పరబ్రహ్మ స్వరూపానికి దగ్గరగా వెళ్తానికి ప్రయత్నిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ప్రణామములు. ఇది విన్నారు కదా, మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురితోనూ పంచుకోండి. నమస్తే.